హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాదరాజ్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం మన పీసీలో సి కంపైలర్ని అండ్ ఇంకా మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ని అయితే రన్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్ ఎలా ఉండాలో, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏమిటి, అలాగే ఒక ప్రోగ్రామ్ కంపైల్ అవ్వడంలో వెనుక జరిగే ఏమిటో తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఒక బేసిక్ సి ప్రోగ్రామ్లో మనం వీటిని చూస్తాం. వీటిని ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ని, ఫంక్షన్స్ని, వేరియబుల్స్ని, స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కమెంట్స్. సిలో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుండి మొదలవుతుందంటే అది ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ నుండి మొదలవుతుంది. ఇక్కడ మెయిన్ అనేది ఫంక్షన్ పేరు, ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇంట్ అంటే ఇది ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ ఇస్తుంది. జనరల్గా 0 అంటే అన్ని కరెక్ట్గా జరిగాయని ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తుంది. నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే లైన్ తోటి stdio.h అనే హెడర్ ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ మన ప్రోగ్రాంలోకి వస్తాయి. సో ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఆ హెడర్ ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ని మనం ఈ సి ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తున్నట్టు. సో హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ stdio.h హెడర్ ఫైల్లో ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేవి ఫంక్షన్స్. సో ఇది మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీరు ఎలాంటి అప్డేట్స్ మిస్ కావద్దంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.